అభివృద్ధి పేరుతో రైతుల నుంచి భూములు లాక్కుని పెట్టుబడిదారులకు కట్టబెడుతున్న భూమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నాయకులు చేయబోయే ప్రచార కార్యక్రమం మా ఊరు మా భూమి మా హక్కు. ఈ కార్యక్రమం పోస్టర్ లాంచ్ చేశారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకున్న ప్రతిసారి మీ పిల్లల భవిష్యత్తు మారుతుందని, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని కూటమి నాయకులు చెప్పారని, ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి కోసం ఎందుకోసం ఈ త్యాగాలు చేయాలని ప్రశ్నించారు. భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని, అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టుగా చెప్పారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి అనే ముద్దు పేరు చెప్పి ఒక పక్కేమే మీ భూమి మీ హక్కు పారదర్శకమని చెప్తుంది, పేదల ప్రభుత్వం అని చెప్తుంది. కానీ రాష్ట్రంలో అడ్డగోలుగా అభివృద్ధి అనే పేరు చెప్పి లక్షలాది ఎకరాలు రైతులు పేదల నుంచి బలవంతంగా లాక్కొని కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి దారదత్తం చేస్తుంది. ఈరోజు నిన్న విజయనగరం జిల్లాలో గుర్లా మండలంలో అత్యంత సారవంతమైన భూమిని ఏ పేరు తెలియని కంపెనీకి 1192 ఎకరాలు కట్టబెడుతుంది. కోట్ల రూపాయలు కొల్లగొట్టి రియల్ ఎస్టేట్ పేరు మీద దందా చేయడానికే ప్రభుత్వం పూనుకున్నది. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు 3 రంగాలు చేసే పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వాములు కావాలి.